కుత్బుల్లాపూర్ నిజాంపేటలోని తర్కం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలను శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నిద్రపోయిందని, స్థానిక ఎమ్మెల్యే కబ్జాలకు మాత్రమే పరిమితమై అభివృద్ధి పనులను పడుకోబెట్టారని కాంగ్రెస్ నేత హనుమంతరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న కష్టపడి చెరువుల సుందరీకరణ కోసం ముందుంటామని తెలిపారు. 100 ఎకరాల్లో ఆర్టీసీ డిపో తేపోతున్నామని, 300 ఎకరాలు కబ్జా గురికాకుండా కాపాడి ప్రజల కోసం, ప్రజల స్థిర నివాసాల కోసం ఉపయోగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. నిజాంపేట గ్రామంలోని ఈ యొక్క తుర్క చెరువు సుందరీకరణ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గవర్నీయులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి గారికి, మరి మిగతా కాంగ్రెస్ పార్టీ సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క తుర్క చెరువు 2015లో అనుకుంటా వర్షాలు వచ్చినప్పుడు బండారు లేఅవుట్ మొత్తం నీళ్ళు వచ్చినుండే. ఇవాళ మా ఆస్తులు ఎన్ని, మా ఆస్తులు అప్పుడు ఎన్ని, మా ఆస్తులు కరిగిపోయినాయి, నీ ఆస్తులు పెరిగిపోయినాయి. ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే ఇవాళ వచ్చి చూడీడా, ఇది మంచి పనా కాదా చెప్పు. ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ పోతాం. కుత్బుల్లాపూర్ను పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉండేటువంటి మరి ప్రాంతం, స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ గ్రౌండ్ వాటర్ పెరగాలి, చెరువులలో నీళ్లు ఉండాలి. ఇవన్నీ చేసినందుకు నువ్వు హైడ్రాన్ తీసేస్తావా? నీ దొంగలు కబ్జాలు చేసిండ్రు, వాళ్ళ దొంగలను బయటకు తప్పి ప్రభుత్వం భూమి అంతా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్తున్నందుకు నువ్వు హైడ్రాన్ తీసేస్తావా? సిగ్గుండాలి. పండుకొని మాట్లాడి ఇవాళ మూసి వద్దంటాడు, ఆ రోజు మూసి కావాలంటాడు, ఇవాళ మూసి వద్దంటాడు. మూసి అయ్యేది లేదు, పీకేది లేదు. అందరికీ కూడా ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏ కష్టమైనా పడతాం, చెరువులనన్నిటిని కూడా కాపాడతాం. కాపాడడమే కాదు, వాటన్నిటిని సుందరీకరణ చేస్తాం. ప్రజలకు మరి సంతోషంగా ఆ చెరువుల ప్రాంతాల్లో మరి సేద తీర్చుకునే విధంగా, మరి మార్నింగ్ వాక్ చేసే విధంగా, ఎటువంటి చెత్త చెదారం లేకుండా, మరి దోమల బాధ లేకుండా వాళ్ళకు ఈ చెరువులన్నీ కాపాడి వారి చేతికి ఇస్తామని చెప్పి రావడం జరిగింది. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు, నిన్న మొన్న ఒక చక్కటి ఫ్లైఓవర్ను బాచ్పల్లిలో నిర్మించుకున్నాం. మరి ఇవాళ బాచ్పల్లి డబుల్ బెడ్రూమ్ వెనకాల నీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, కేటగారికల్గా చెప్తా ఉన్నారు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రంలో గుడిసేసుకున్న వాళ్ళు ఉండకూడదు అని చెప్తా ఉన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కళ్ళు కనబడి నువ్వు ఇంకా కూడా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావా? ఎన్నో ఏళ్ళుగా అక్కడ శ్మశాన వాటిక, చెరువు పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఇబ్బందులుంటే మన సర్వే కూడా జరిగిపోయింది. అక్కడ శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఇబ్బందులతో పాటు ఆ ప్రాంతంలో చిన్నగా చేపలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు, రొయ్యలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఒక చక్కటి మరి ప్లేస్ని చూపించి వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళు అక్కడ జీవనం సాగించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ పక్కనే నీ ముఖానికి చూసినావా ఎప్పుడన్నా? 307 సర్వే నంబర్ మొత్తం కబ్జా అయితే ఆ కబ్జాదారుల దగ్గర పైసలు తిన్నావు తప్ప 3 సార్లు గెలిచిన ఆ డబ్బులతోనే, వాళ్ళ దగ్గర తిన్న డబ్బులతోనే పేదవాళ్ళ దగ్గర నువ్వు దొంగ మాట. తుర్క చెరువు సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా చెకప్ చేసి ఈ చెరువును వర్క్ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, హైడ్రా వారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, నిజాంపేట్ పరిసర ప్రాంతాల కాలనీస్ అందరి ప్రజల తరఫున కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మిత్రులు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ చెరువు వల్ల చాలా సందర్భాల్లో చెరువు పొంగిపోయి కిందనున్నటువంటి పెద్ద కాలనీ బండారి లేఅవుట్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి కాలనీస్లో కార్లు మునిగిపోయి అక్కడ ప్రజలకు ఎన్నో ఇబ్బందులైనాయి. ఆ సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి డ్రామారావు అనేక సార్లు వచ్చింది, ఇక్కడ వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని ఏమీ చేయలేదు.